ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో, రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఇతను సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా 3లో రాహు అర్ధాష్టమ శని నడవడము మరియు రవి కుజ శుక్రుడు 12లో ఉండడం, కుజుడు లగ్నంలోకి 7వ తేదీకి రావడం మరియు లాభస్థానంలో ఉండే బుధుడు కూడా వ్యయ స్థానంలోకి రావడం, భాగ్యంలో కేతు ఉండడం, ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి విషయాల్లో బాగున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడో ఈ పార్ట్నర్స్ విషయంలోని, సామాజిక సంబంధించిన విషయాల్లోని, ఎక్కడైనా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ధనాధిపతి వెళ్ళి శని 4లో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా చూడండి, ఒక్కోసారి మన అపార్ట్మెంట్స్ అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనీ చెల్లిస్తూ ఉంటాం, చాలా తక్కువగా వస్తుందని. అంటే ఉదాహరణకు 8,000 9,000 స్క్వేర్ ఫీట్ ఉంటే ఆ టైంలో 4,000గా వస్తుంది. సో స్పామ్ ఆఫ్ ఈ 2 ఇయర్స్లో డబల్ అయి కూర్చుంటుంది ఆ మనీ. కాబట్టి ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకున్నట్లయితే, అంటే మనం ఏమైనా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ బాగా నడిపే వాళ్ళకి తీసుకుంటున్నామా, లేకపోతే మనము తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా డబ్బులు అనేటువంటి చూసుకోవాలి. ప్రధానంగా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ధైర్య సాహసాలకి ఏం తక్కువే ఉండదు. మీ సిబ్లింగ్ వరుస వాళ్ళ చేత లేదా మీ సిబ్లింగ్ వరుస వాళ్ళని ఏదైనా విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా కాస్త అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రధానంగా విద్యార్థులు, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన డీల్స్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ 5వ అధిపతి ఎప్పుడైతే లగ్నంలో ఉంటున్నాడో, ఈ లగ్నంలో ఉండేటువంటి 5వ అధిపతి ప్రధానంగా ఇక్కడ ఈ గ్రహం పంచమం ఏదైతే కుజుడయ్యాడో లగ్నంలో ఉన్నందుకు 7వ తేదీ నుంచి కొంచెం ఈ సంతాన సంబంధించిన విషయంలో ఫ్రెండ్స్ మూలంగా, షేర్ మార్కెట్ మూలంగా 7వ తేదీ నుంచి కొంచెం ఎక్కువ ప్రెజర్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండ, మరియు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా ఉంటుంది. వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంతో పాటు వ్యాపారం ప్రారంభించడానికి కూడా అనుకూలత ఉంది. మీకు చెప్పాలంటే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. గతంలో ఏవైతే చిన్న చిన్న అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి అవి మళ్ళీ రిటర్న్ రావట్లేదు అనుకునేటువంటి వారికి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు ఊరట లభించనుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, గ్రహారాధన ఏమిటి అంటే, నవగ్రహాల్లో కుజ, శని, గురు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. మరియు మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఇది మీరు ఎంత చేస్తే అంత మంచిది. లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకొని వెళ్ళండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. జాతక చక్రంలో చాలామంది అనవసరమైనటువంటి భయభ్రాంతులు ఏ విషయంలో పెట్టుకుంటున్నారు, వాటిని చాలా సింపుల్ టెక్నిక్స్ ఎలా తగ్గించుకోవచ్చో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్స్ అంటారు, అంటే అపోహలు. ఏమిటంటే అపోహలు, ఒకటి ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, దానివల్ల నా జీవితం మొత్తం ఒక రకమైన టర్న్ అయిపోయింది అంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, శని ఈజ్ కర్మకారక ప్లానెట్. ఆయన కర్మ ఆయన అందిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. ఏమండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు, జగన్ గారు అష్టమ శనిలోనే, అండ్ అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పిఎం మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ అనేకమైన ప్రెసిడెంట్లు కూడా అయ్యారు. కాబట్టి శని అనగానే వెంటనే మీరు శ్రమనిస్తాడు, స్ట్రెస్ ఇస్తాడు, అంతేగాని మొత్తం జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేయడం అనే విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, చాలామంది శని నడుస్తున్నప్పుడు వివాహం చేసుకోవడానికి భయపడుతున్నారు. యాక్చువల్లీ ఇచ్చేదే అప్పుడు. ఎందుకంటే మీకు ఒక బాధ్యత, ఒక కర్మలోకి ఎంటర్ అవ్వాలి, ఒక కొత్త కర్మలోకి ఎంటర్ అవ్వాలి, వివాహం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి. ఉద్యోగాలు కూడా అప్పుడే ఇస్తాడు, ఎందుకంటే ఉద్యోగం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి. సంతానం కానివ్వండి, ఎందుకంటే సంతానం పొందేటువంటి స్త్రీమూర్తి, అదేవిధంగా పురుషుడు కానీ అక్కడి నుంచి కొత్త బాధ్యతలు వస్తాయి. కాబట్టి దయచేసి ఎల్నాడు శని ఉంది కదా అనే భయం కాకుండా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలాగా ఉద్యోగం రావట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దశమ స్థానం ఎలా ఉందో చూడండి. మీ 10th లార్డ్ అంటారు,
10th లార్డ్ బాగున్నాడు, మంచి కెరీర్ ఉంటుంది. అలా కాకుండా 2nd లార్డ్ పాడయ్యాడు, 10th లార్డ్ బాగున్నాడు, అప్పుడు ఏమవుతుంది, కెరీర్ బాగుంటుంది కానీ అందులో వచ్చే ఇన్కమ్ సరిగ్గా శాలరీస్ ఇవ్వరు. ఉద్యోగం ఉందండి కానీ శాలరీ రావట్లేదంటే అప్పుడు 2nd లార్డ్కి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేసుకోండి. లేదండి జాబే రావట్లేదు అని అనుకున్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అదేవిధంగా మరి కొంతమందికి 7వ స్థానాధిపతి పాడవుతాడు, అంటే వివాహానికి కారకుడు. ఆ రకంగా 7వ పాడైనా, లేదు శుక్రుడు పాడైనా, కుజుడు పాడైనా వివాహ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీకు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు, మీ 7వ ఎవరో తెలుసుకోండి. అది ఏదైనా పాపకర్తెల్లోనో పాపగ్రహాలతోనూ కూడి ఉంటుంది. దానికి సంబంధించిన దానం ఇచ్చుకుంటూ చక్కగా మీరు ఓం శివ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని చేసుకోండి. అలా కాదండి వివాహం అయింది కానీ సఖ్యత లేదు, భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఏదో గొడవ నడుస్తుంది అన్నప్పుడు, అండర్స్టాండింగ్ సరిగా లేదంటే దాని అర్థం ఏమిటంటే ఇద్దరి మనస్కారకులు పాడయ్యారు, బుద్ధికారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు లేదా అట్రాక్షన్ జోన్స్ అక్కడ కలవలేదని అర్థం అనమాట. అంతేగాని ఏదో పాయింట్లు చూసి వివాహం చేసుకోవడం కదా. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. మరి కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు, రకరకాల వ్యాపారాలు, ఆ వ్యాపారాలు కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అని చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇలాగా లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి వేద మంత్రములతో సమానము. ఎంతటి సిచ్యువేషన్స్లో ఉన్నా నమ్మి గనక మీరు చేశారా రెగ్యులర్గా, రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొని అరగంట 40 నిమిషాలు గంట సేపు కూర్చొని మీ ప్రయత్నాలు మీరు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి ఆ యొక్క జప ఫలం ఏదైతే ఉందో, అయితే చాలామంది జపం ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు. చక్కగా మీరు పంచోపచార పూజ చేసేసుకొని గంధం, పుష్పం, ధూపం, దీపం నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆవాహనం చేసి పంచోపచార పూజ చేసేసిన తర్వాత కూర్చొని జపం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం కోసం, అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే సంతోషంగా లేరు, కొంతమంది చూడండి ఎన్నున్న ఆనందంగా లేవంటాం, అలాంటప్పుడు కూడా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే 100% ఇబ్బంది పోతుంది. అయితే ఇంకొంతమందికి ఒక చిన్న అపోహ ఉంది, ఏమిటది అంటే కాలసర్పయోగము. ఏమండి నాకు కాలసర్పయోగం వల్ల ఇలా అయిపోయింది నా జీవితం అంటూ ఉంటారు. శాస్త్రంలో ఎక్కడా కూడా కాలసర్పయోగాన్ని జన్మజాతకానికి అప్లై చేయమని లేదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం కాలంలో జరిగే అంశాలు. అంటే పలానా దగ్గర యుద్ధం జరిగింది, మనకి విపరీతమైన తుఫాన్లాగా వర్షాలు వచ్చాయి, కరోనా లాంటి వ్యాధులు వచ్చాయి, ఇటువంటి విషయాలకి సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి విషయాలకు మాత్రమే ఉంటుంది కానీ అన్నిటికీ కాదు. ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ సరే మీకు అదే మనసులో లాగుతుంది, కాలసర్పయోగం వల్లే అవుతుందేమో అని సింపుల్ టెక్నిక్స్. నవగ్రహాల్లో రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు రావి చెట్టు ఉంటుంది మనకి టెంపుల్స్లో, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ప్రదక్షిణం చేసి వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ పట్టుకొని ప్రదక్షిణం చేసి వాటి మీద వెయ్యండి. 5 చేయొచ్చు, 3 చేయొచ్చు, 5 చేయొచ్చు, 9 చేయొచ్చు, 11 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు, లేదంటే 21, 41 కూడా చేయొచ్చు ప్రదక్షిణ. ఇన్నే చేయాలని భయపడకండి. అలాగే మీకు మరీ ఎక్కువగా లేదు, కొంతమందికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది, లేదండి నా కాలసర్పయోగం వల్లే నాకేం కలిసి రావట్లేదు అంటారు. అలాంటప్పుడు ఇంకా బెస్ట్ రెమెడీ కాళహస్తికి వెళ్ళిపోండి. కాళహస్తికి వెళ్ళి రాహుకేతువులతో పాటు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడనే విషయం మర్చిపోకండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మన దోషాలు పోతూ ఉంటాయి. రాహుకేతువులతో పాటు గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఏదైతే దోషం ఉంటుందో పోతుంది. దీంతోపాటు ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఇంట్లో తెలియకుండానే ఉత్తరంలో దోషం ఉంటుంది. అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడము, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉండడము, పడమర మధ్యలో అంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ జోన్లో బాత్రూమ్స్ ఉండడం జరుగుతుంటుంది. వీటి కారణం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతుంటాం అనే విషయం తెలుసుకోవాలి. అలాంటి జాతకం బాగుంది కానీ ఎక్కడో మనకి రావాల్సినంత రావట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటి? వాస్తుదోషం ఉంటుంది. ఈ రకంగా వాస్తుదోషం లేకుండా ముఖ్యంగా ఉత్తరం వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఆగ్నేయంలో గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా వాస్తుపరంగా ఆ యొక్క జోన్స్ని బాగా అంటే ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.